ఏపీలో రాజకీయాలు బగ్గుమంటున్నాయి. అంబటి రాంబాబు జోగీళ్లపై దాడులను వైసీపీ నేతలు అంబటి కూతురు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. వైసీపీ నేతల ఇంటిపై దాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు తామేంటో చూపిస్తామంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే, ఎప్పుడు లైన్ తప్పి మాట్లాడలేదే. ఆయన్ని అక్కడ ఉన్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిడితే, ఆయన దుర్భాషాడితే ఆయనే మానవుడే కదా, ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు. దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తాపంగా దాన్ని అనకూడదు అని చెప్పి విత్డ్రా అయ్యాడు. 4-5 గంటలు రాత్రి 10:30 చేసిన పని నువ్వు సాయంత్రం 7 గంటలకు ఎందుకు చేయలేదు? ఒకరు ఎదురో ఏమైనా జరగకూడదు జరిగి ఏమైనా ఇబ్బంది పెడితే తిరిగి పైపు వచ్చి ఆ కేంద్ర మంత్రి అంటాడు చూస్తారు తడాక. ఏంటి చూస్తారు తడాక? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది నువ్వేదో నిన్న కాక మన అమెరికా నుంచి వచ్చుంటావు. నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియకపోతే తెలుసుకో. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. అంతేగాని పౌరుషం మాటలు పనికిరావు. పంజా సెంటర్, రాణి గారి తోట, సీతానగరం, వైఎస్ఆర్ కాలనీ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకుని నా మీద దాడి చేయాలని, నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతామన్నా. ఇంకా మీకు రాక్షసానందం తీరలేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అని అడుగుతామన్నా. అంటే ఏం తప్పు చేశానని చెప్పేసి మీరు అంటే బలహీన వర్గాల పక్షాన నేను మాట్లాడటం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడం తప్ప, ప్రజాస్వామ్యంలో మీరు చేసే అరాచకాలని, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని నా గొంతుగా వినిపించడం తప్ప, అది చేస్తే నన్ను నా కుటుంబాన్ని జైల్లో పెడతారా? ఐఎమ్ ఏ డాక్టర్ టూ, ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ డాక్టర్. బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాతి సంపాదించి అంత చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము. మీరు చూపించేది ఏంటండి సినిమా? మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా. మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు. ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు? అంబటి రాంబాబు గారిని వార్నింగ్. సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా? డాక్టర్ అను గారు దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి. వాళ్ళ పెమసాని గారు మాట్లాడిన దాన్ని సమర్థిస్తారేమో ఆవిడ. నేను అడుగుతున్నాను ఆవిడని. మహిళల్ని అంటే మాకు సినిమా చూపించారు వాళ్ళు, రాంబాబు గారికి కాదు. ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మగారు సాధారణ గృహిణి, మేము రాజకీయాల్లోకి మాకేం సంబంధం లేదు. మాకు చూపించారు వాళ్ళు సినిమా. బహుశా ఇదే అనుకుంటా ఆయన హెచ్చరిక ఇండైరెక్ట్ గా. పోలీస్ అంతా ప్రొటెక్షన్ అక్కడే ఉన్నారు, ప్రెస్ అక్కడే ఉంది, కార్యకర్తలు అక్కడే ఉన్నారు. ఇంట్లో ఎవరు ఉంటారండి ఆ టైంలో? జెంట్స్ కూడా లేరు. ఎందుకు పంపించారు? ఈయన బెదిరించడానికి, ఈయన మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, మహిళలను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇంట్లో మహిళలను బెదిరించి అడ్డం పెట్టి భయపెట్టడానికి. మీరు అక్కడ క్లియర్ గా చూస్తే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక వలయం కింద ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తల చేతుల్లో పెద్ద పెద్ద కర్రలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాడ్లు ఉన్నాయి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారండి? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? మీరు పట్టుకోండి, మేము పట్టుకుంటాం, దొరికినోడిని దొరికినట్టు కొట్టేద్దాం, లేదా దొరికినోడిని దొరికినట్టు చంపేద్దాం. ఇదేనా? ఇది కాక ఇంకొక అంశము, మొన్న జోగి రమేష్ గారు, నిన్న జోగి రమేష్ ఇంటి పైన, మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి పైన. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో వాళ్ళు గొంతులు నొక్కే కార్యక్రమం చేస్తున్నారు. సిట్ నివేదిక ఇవ్వటం మూలంగా సింగాలను బదిలీ చేసినట్టుగా ఉసుకుమంటే ప్రెస్ మీట్లలో మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కనీసం చంద్రబాబు గారు మాట్లాడకపోతే పోయినారులేండి, ఆయన ఎవరు దేవాదాయ శాఖ మంత్రి కూడా మాట్లాడలేకపోయినారు అనుకోండి, ఒకరన్నా మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడడం లేదు చెప్పండి మీరు. దానికి తోడు ఆయన TV5 లో మూర్తి ఒక చర్చ కూడా పెట్టాడు. ఏమని? సింగాల్ని ఎలా పంపిస్తారండి, ఆయనకున్నటువంటి బలమెంత, కేంద్ర ప్రభుత్వంలో మొత్తం నార్త్ ఇండియాలో ఏ రకమైనటువంటి సంకేతం పోతుంది, ఇది కూటమే
కోటరీనా అని అక్కసు భరించలేక కూటమి ప్రభుత్వం మీద కూడా కూటమే కోటరా అని అనగలిగే స్థాయికి బిఆర్ నాయుడు వెళ్ళగలిగినాడు అంటే కొండ మీద జరిగేటువంటి తతంగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నదానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి ఉన్నదా? వైఎస్ఆర్సీపీని కేడర్ని ఏదో భయపెట్టాలని చూస్తేనో వైఎస్ఆర్సీపీ నాయకులు భయపెట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు భ్రమ అనేది కూడా ఈ మధ్య నిన్న మొన్న జరిగిన వాటిని బట్టి కూడా తెలుస్తుంది. ఎక్కడ ఎవడు చెక్కు చెదరట్లేదు బెదరట్లేదు. ఇంకా మా రిజాల్వ్ ఇంకా గట్టిపడింది. ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏముంది? ఇంకా ఏం చేస్తావో చెయ్యి, మేమైతే రెడీగా ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడడానికి, నిన్ను ప్రశ్నించడానికి, ప్రశ్నిస్తూనే ఉంటాం అనే కృతనిశ్చయంతోనే మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు. దానికి గట్టిగా పూర్తిగా అంతటి మనోధైర్యం ఇవ్వగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. ఆయనే ముందుండి కూడా దీనిలో నడుపుతారు. కాబట్టి అట్లా అనుకుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు భ్రమే అని చెప్తూ ఒక హితవు అయితే చెప్పదలుచుకున్నాం. మీ గొయ్యి మీరు తవ్వుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీ గొయ్యి మీరు తవ్వుకోవడంలో భాగంగా మా మీద జరిగే వాటికి ప్రతి దానికి అయితే రికార్డు ఉంటుంది. మేము వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆ రికార్డుకు తగిన సెటిల్మెంట్ కూడా ఉంటుంది.